ఆర్య వయసులు ఏ పార్టీలో ఉన్నా అందరం ఒక కుటుంబమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోసయ్య విగ్రహాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులతో కలిసి టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఆర్యవైశ్య భవన్కు సంబంధించిన లిఫ్ట్ కూడా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రోసయ్య కాంగ్రెస్ పార్టీలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కలిసిమెలిసి ఉండేవారమన్నారు. ఎంతో విలువలు కలిగిన వ్యక్తి రోసయ్య అంటూ కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఎంతో మంచివారని, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ఆర్యవైశ్యులకు అన్ని వేళలా అండగా ఉంటారంటూ కొనియాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన కొంజేటి రోసయ్య ఎన్నో పదవులు అలంకరించారంటూ కొనియాడారు. నిబద్ధత కలిగిన వ్యక్తి అన్నారు. ప్రజలు శ్రేయస్సు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారంటూ దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య భవన్లో కొంజేటి రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ముందుకు వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నిరామ సత్యనారాయణ లక్ష్మయ్య, వాసవి సత్ర సముదాయాల చైర్మన్ దేవికి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కోట హనుమంతరావు, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, కోశాధికారి ఒక్కలగడ్డ సురేష్ కుమార్, గుర్రం రంగనాథ్, టంగుటూరి రంగస్వామి, అమరా సత్యనారాయణ, కనమర్లపూడి సుధీర్, ఊటుకూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.